ఎన్ని సంవత్సరాలు కావాలండి మీకు ఇలాగా? లేఖనాలలో నిత్య జీవితం ఉంది, చదవకపోతే నిత్య నరకం ఉంది. లేఖనాలు అర్థమైతేనే నీకు పరలోకం. అర్థం కాకుండా ఏదేదో వినేసి ఏదేదో మాట్లాడేసుకుని పోతే చచ్చిపోతావు, పాతాళ గుండానికి జారిపోతావు. జాగ్రత్త. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఈ రాత్రి పరీక్షించుకో. లేఖనాల మీద ఆధారపడ్డావా? వ్యక్తుల సిద్ధాంతాల మీద, వ్యక్తుల మాటల మీద ఆధారపడ్డావా? చెక్ యువర్ సెల్ఫ్. లేఖనాల మీద ఆధారపడ్డవాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. వ్యక్తుల మాటల మీద ఆధారపడ్డవాడు ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. అది కూలిపోద్దే, ఇది కూలిపోదు. కనుక ఒక్కసారి పరీక్షించుకొని బైబిల్ ఎలా చదువుతున్నారో ఆలోచించడం ప్రారంభించండి. ఇప్పుడైనా సరే, నేను ఎలా చదువుతున్నాను? బైబిల్ విధానం కరెక్టేనా? కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నానా? నాకు బైబిల్ సరిగానే అర్థమవుతుందా? లేక ఏదైనా మాయలోకి వెళ్ళిపోయి మనుషులు కల్పించిన పద్ధతుల దేవోపదేశాలను బోధిస్తూ వ్యర్థమైన ఆరాధనలో నిమగ్నమైపోతున్నానా? దానివల్ల నా ఆత్మీయ జీవితానికి మేలుందా, కీడుందా? ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. అట్టి ధన్యత, అట్టి వివేకం దేవాది దేవుడు మీ అందరి హృదయాలకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి.